మనకైతే ఒక బ్రో కాల్ చేశాడు. కాల్ చేసి ఏం చెప్పాడంటే, అన్న మాది గుంతకల్ అండి, మా దగ్గర ఒక పల్సర్ బైక్ ఉంది, ఈ పల్సర్ బైక్ తీసుకొని వెళ్ళేసి కర్నూలులో డ్రాప్ చేయాలి, మీరు ఏమన్నా డ్రాప్ చేయగలరా అని అడిగారు. ఓకే బ్రో తప్పకుండా చేస్తాము అని చెప్పాను. ఒక రోజు ముందు నైటే బైక్ అయితే పెట్రోల్ బంక్ లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. వాళ్ళు మనకి ఏం చెప్పారంటే అర్లీ మార్నింగ్ 6 కంతా మీరు బయలుదేరాలండి అని చెప్పారు. అందుకోసమే మనం ఒక రోజు ముందే బైక్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఇక మరుసటి రోజు మార్నింగ్ 6 కే గుంతకల్ నుంచి కర్నూలుకి అయితే బయలుదేరాము. గుంతకల్ నుంచి మన కర్నూలు వచ్చి దాదాపు 130 కిలోమీటర్లు ఉందండి. ఒక 1 మంత్ బ్యాక్ మనం ఒక బైక్ ని అయితే ఇలానే కర్నూలులో అయితే డ్రాప్ చేయడం జరిగిందండి. ఈ బైక్ అయితే మనకు రెండో బైక్ అని చెప్పాలి కర్నూలుకు. మనం ఫస్ట్ అయితే గుంతకల్ నుంచి గుత్తికి, గుత్తి నుంచి డోన్ కి, డోన్ నుంచి వెల్దుర్తి, వెల్దుర్తి నుంచి కర్నూలుకి అయితే వెళ్ళడం జరిగిందండి. ఫైనల్ గా మన వాళ్ళైతే కర్నూలుకి అయితే రీచ్ అయ్యారండి. రీచ్ అయిన తర్వాత వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళకైతే బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ బైక్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న పర్సన్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్క కాల్ తో మీరు ఇంత దూరం వస్తారు అనుకోలేదండి. ఎంతో సేఫ్ గా మా బైక్ మాకు హ్యాండ్ ఓవర్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయనకి బైక్ హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ నుంచి మన వాళ్ళు గుంతకల్కి అయితే రిటర్న్ బయలుదేరారు. ఇలా మీరు కూడా మా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి GTL లోకల్ బాయ్ సర్వీసెస్. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.